ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిన్నింటిన ప్రజా ఉద్యమ నిరసనలు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ తక్షణమే విరమించుకోవాలన్న వైసీపీ నేతలు. రాష్ట్రం మన్యం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే అలజంగి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు కాంప్లెక్స్ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే పీపీపీని విధానాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అనంతరం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అలజంగి జోగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని, ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కళాశాలను కూడా నిర్వహించలేక ప్రైవేటు వారికి అప్పచెప్తుందని దుయ్యబట్టారు. తక్షణమే ప్రైవేటీకరణ నిలిపివేయాలని, లేనియల్లా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల కోసం ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది కాబట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలి, ఏ ఒక్కరు కూడా వైద్యం అందక చనిపోకూడదన్న ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే అందులో 10 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయిపోతే దాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఈ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేసి 100 రూపాయలకి ఎకరా ఇవ్వాలని ఆలోచన చేసే ఒక కుట్రపూరితమైన నిర్ణయం చేయడం అనేది నిజంగా ప్రజలు హర్షించట్లేదనే విషయాన్ని కోటి సంతకాల ద్వారా ప్రజలు మద్దతు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో వెళ్ళాలని చెప్పి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడుగు వర్గాలు, మరి ముఖ్యంగా పేద వర్గాలు ఒకటే మాట అంటున్నారు. పేదల కోసం నిర్మాణం చేసిన ఈ హాస్పిటల్ని ప్రైవేట్ మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంతవరకు సమంజసమైన ప్రజలు నిలదీస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట సూటిగా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాబార్డు ద్వారా ఈ 17 మెడికల్ కాలేజీలకి 8,400 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కనీసం 4,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఖర్చు చేయలేని దగులు బాచి దగాకోరు ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెప్పడానికి నిజంగా ఆశయించుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న చర్యలు కానీ, ఆయన ఆలోచన విధానం కానీ ఈరోజు ప్రజల్ని దాచుకోవాలనే ఆలోచన తప్ప ఎక్కడికి ప్రజలకి మంచి చేద్దామన్న ఆలోచన ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు మెడలో వంచి అయినా సరే ఈరోజు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచనని, ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాల్సిన ఆలోచనని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలో వంచి అయినా అమలు చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతుందని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను.